ఆదికాండం 32వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయంలో యాకోబు తన సోదరుడైన ఏశావును కలవడానికి భయపడుతూ సిద్ధపడడం, దేవునికి ప్రార్థించడం మరియు రాత్రంతా దేవుని దూతతో పోరాడి ఆశీర్వాదం పొందడం ముఖ్యమైన ఘట్టాలు. ఏశావు రాక మరియు యాకోబు భయం. యాకోబు తన అన్న ఏశావు వద్దకు వర్తమానం పంపగా ఏశావు 400 మంది పురుషులతో వస్తున్నాడని తెలుస్తుంది. దానికి భయపడిన యాకోబు తన పరివారాన్ని, మందలను 2 గుంపులుగా విభజిస్తాడు. యాకోబు వ్యూహం. ఏశావు దాడి చేస్తే కనీసం 2వ గుంపు అయినా తప్పించుకోవచ్చని తన మందలను విభజించాడు. దేవుని వాగ్దానం. భయంతో ఉన్నప్పటికీ నిన్ను హెచ్చించి నీ సంతానాన్ని ఇసుక రేణువులంతగా చేస్తాను అని దేవుడు గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థించాడు. యాకోబు ప్రార్థన. దేవుడు తనకు చేసిన మేళ్లను తలచుకుంటూ ఏశావు చేతి నుండి తనను, తన కుటుంబాన్ని కాపాడమని దేవునికి ఆవేదనతో ప్రార్థిస్తాడు. శాంతి కానుకలు. ఏశావు కోపాన్ని శాంతపరచడానికి మరియు ఏశావు హృదయాన్ని మెత్తపరచడానికి కానుకలను ఒకదాని వెనుక ఒకటి 5 గుంపులుగా పంపాడు. కానుకల వరుస కట్టు. యాకోబు అనేక మేకలు, గొర్రెలు, ఒంటెలు మరియు ఎద్దులను కానుకలుగా వరుసగా పంపుతాడు. యబ్బోకు రేవు వద్ద దేవునితో పోరాటం. రాత్రివేళ యబ్బోకు రేవు దాటిన తర్వాత యాకోబు ఒక్కడే మిగిలిపోతాడు. అక్కడ ఒక పురుషుడు, దేవుడు, దేవుని దూత తెల్లవారే వరకు యాకోబుతో పోరాడతాడు. యాకోబు తొడగూడు తొలగుట. ఆ పోరాటంలో యాకోబు తొడగూడు తొలగినప్పటికీ నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనివ్వను అని పట్టుబడతాడు. ఆత్మీయ పరివర్తన. దేవునితో పోరాటం యాకోబులోని పాత స్వభావాన్ని మార్చి అతన్ని దేవునిపై పూర్తిగా ఆధారపడేలా చేసింది. పేరు మార్పు. దేవుడు అతని పట్టుదలను చూసి దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు కాబట్టి ఇకపై నీ పేరు ఇజ్రాయేలు అని మారుస్తాడు. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించాల్సిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. తొడ నరము ప్రాముఖ్యత. దేవుడు యాకోబు తొడ గూడు ముట్టుకోవడంతో నేటికి ఇజ్రాయేలీలు జంతువుల తొడ గూటి మీద ఉండు నరమును తినరు. నమ్రతతో కూడిన ప్రార్థన. ప్రార్థనలో యాకోబు నీవు నీ సేవకునికి చేసిన సమస్త సత్యమునకును కృపకును నేను పాత్రుడను కాను అని తన వినయాన్ని వ్యక్తపరిచాడు. దేవుని సేన. ప్రయాణంలో యాకోబుకు దేవుని దూతలు ఎదురైనప్పుడు ఆ స్థలానికి మహనాయిము 2 సేనలు అని పేరు పెట్టాడు. ప్రార్థనలో పట్టుదల. ఓటమిని అంగీకరించకుండా ఆశీర్వాదం లభించే వరకు రాత్రంతా దేవుణ్ణి పట్టుబట్టడం విశ్వాసులకు గొప్ప మాదిరి. క్రొత్త జీవితం. పేరు మారడం అనేది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, అతని జీవితంలో వచ్చిన గొప్ప ఆత్మీయ మార్పుకు సూచిక. పశ్చాత్తాపం. గతంలో అన్నను మోసం చేసిన యాకోబు ఈ అధ్యాయంలో వినయంతో, లొంగుబాటుతో ఏశావు ముందుకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అధ్యాయం యొక్క ముగింపు. యాకోబు దేవుని దూతలతోనూ దేవునితోనూ పోరాడి ఆయన ఆశీర్వాదం పొంది ఇజ్రాయేలుగా పేరు మార్చబడడం, తన సోదరుడైన ఏశావును కలవడానికి భయపడుతూనే సిద్ధపడడం ఈ అధ్యాయం యొక్క సారాంశం.